తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన డిప్యూటీ DMH4 జన్మదిన వేడుకల సందర్భంగా ఆసుపత్రిని హబ్గా మార్చిన వైనమని వార్త పబ్లిక్ టీవీలో ప్రచారం కాగా అట్టి వార్తకు స్పందించిన కలెక్టర్ వెంటనే స్థానిక ఆర్డీఓ మరియు MROకు విచారణ చేపట్టామని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆర్డీఓ నరసింహారావు, MRO వినోద్ కుమార్ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిప్యూటీ DMHO మురళీధర్ పుట్టినరోజు సందర్భంగా ఆపరేషన్ థియేటర్లో సౌండ్ బాక్స్లు పెట్టుకుని అరుపులు చేస్తూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారని, అదేవిధంగా మురళీధర్ యొక్క ఫ్యామిలీతో మరియు 10 నుంచి 120 మంది స్టాఫ్తో వారికి బిర్యానీ పెట్టడం మరియు అక్కడ వచ్చిన రోగులను పట్టించుకోకుండా జన్మదిన వేడుకలు జరుపుకున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఏ విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సరికాదని నివేదికను జిల్లా కలెక్టర్ పంపించామని ఆర్డీఓ నరసింహారావు తెలిపారు. ఇలాంటి నివేదికను కలెక్టర్ నిమిత్తం పంపించామని, మిగతా వాళ్లకు తగు చర్యలను కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు. మార్చి 2వ తారీఖున తొర్రూరు టౌన్ డిప్యూటీ DMHOగా పనిచేస్తున్న మురళీధర్ గారి బర్త్డే వేడుకలు హాస్పిటల్ ప్రాంగణంలో జరిపారని అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు వెళ్ళి విచారణ జరిపాను. ఆ విచారణలో మురళీధర్ గారి బర్త్డే వేడుకల్లో ఆయన ఫ్యామిలీతో పాటు సుమారు 100 మంది దాకా పాల్గొన్నట్టు తెలిసింది. అందులో బిర్యానీతో వాళ్ళకి భోజనాలు వడ్డించినట్లు, తర్వాత హాస్పిటల్ డోర్స్ క్లోజ్ చేసి పేషెంట్లకి అసౌకర్యం కలిగించినట్లు, మరియు సౌండ్ డీజే కాదు కానీ సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు ప్లే చేసినట్టుగా విచారణ జరిగింది. అదే నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మద్యం సేవించినట్టుగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మిగతా ఉన్నట్టుగా ఫ్యాక్చువల్ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది.